శివారు ప్రాంతాల్లో తాళం వేసిన ఇల్లే టార్గెట్ గా చోరీలకు పాల్పడుతున్న ముఠాల ఆగడాలకు సైబరాబాద్ పోలీసులు బ్రేక్ వేశారు. చెడ్డీ గ్యాంగ్, ఇరానీ గ్యాంగ్ కు చెందిన 3 అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్టు చేశారు. మరో దొంగ పరారీలో ఉన్నారు. వీరు గతేడాది అక్టోబర్లో సైబరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 5 గంటల వ్యవధిలో 6 దొంగతనాలకు పాల్పడ్డారు. अरे आपका थोड़ी खाऊंगा मैं आपका थोड़ी खाऊंगा बता रहा हूँ आपको मंगलसूत्र है ना है आपका मंगलसूत्र बहुत अच्छा दिखा आपका ऐसे क्या तरक्की होती है डबल ఎట్లా చేస్తున్నారు बहुत अच्छा दिखा ये फूल लाया हूँ हां ये से रख देना है किसी को बोलो मत 10 मिनट के लिए रख दो 5-10 मिनट के लिए ठीक है इसको शुरू करके लगा दे हां मां फिर आप पहन अभी मत पहनना मां 10 मिनट के बाद पहन अच्छा ठीक है मां हां ठीक है मां Oi, ini, bawa ini ada buku, nama buku pun bawa, banggar pun bawa, bawa nai, nama banggar pun bawa. नहीं ऐसा नहीं हमारे ऐसे निकाल कर लगा हम लोग क्या बहुत अच्छा देते ना इसका लगा तरक्की होते दुकान में आपको तरक्की नहीं बाबू मेरा मंगलसूत्र है नहीं है मेरे को सेंटीमेंट है हाँ है हमारे के क्या है 5 मिनट के लिए गाड़ी लगा मैं आपको नहीं बोल रहा हूँ है आप लेकिन 5 मिनट के लिए लगा मैं आज शुक्रवार है नहीं हम लोग का बहुत अच्छा दे इसकी मैं आपका नहीं खाऊंगा बता रहा हूँ एक फिर भी शुक्रवार है सेंटीमेंट है बाबू वो एक दो खाली बता दो मैं आपका नहीं लूंगा बता रहा हूँ आपको हाँ बस एक दो आपका नहीं ऐसा कर तो हमारा बहुत अच्छा दिन हमारा अच्छे डबल होते तरक्की होते हमारा एक हाँ वो होता है नहीं वो अरे आपका थोड़ी खाऊंगा मैं आपका थोड़ी खाऊंगा बता रहा हूँ आपको मंगलसूत्र है ना हाँ है आपका मंगलसूत्र बहुत अच्छा दिखा आपका ऐसे क्या तरक्की होती है डबल ఎట్లా చేస్తున్నారు बहुत अच्छा दिखा ये फूल लाया हूँ हां ये से रख देना है किसी को बोलो मत 10 मिनट के लिए रख दो 5-10 मिनट के लिए ठीक है इसको शुरू करके लगा दे हां मां फिर आप पहन अभी मत पहनना मां 10 मिनट के बाद पहन अच्छा ठीक है मां हां ठीक है मां Oi, ini, bawa ini ada buku, nama buku pun bawa, banggar pun bawa, bawa nai, nama banggar pun. శివారు ప్రాంతాల్లో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దోపిడీలకు పాల్పడ్డారు. వారి నుంచి 11 లక్షల విలువైన 32.5 తులాల ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా బాధితులు ఎలా మోసపోతారో సైబరాబాద్ సిపి సజ్నార్ వివరించారు. సార్ సోమవారము 12:30కు ఇంటికి వచ్చాడు. నేను గల్మ మీద కూర్చుంటే 3 సార్లు తిరిగిండు కానీ ఇది ఎవరేమో కొత్తోడు తిట్టవద్దని తిట్టలేడు. లోపలికి వస్తే కోబిని హై క్యా మా ఘర్ మే అన్నారు. అంటే నీకెందుకు ఇంట్లో ఉన్నది లేనిది నీకెందుకు రా అన్నా నేను. నై గణేష్ మందిర్ కహా హాయ్ అన్నాడు. అంటే गणेश मंदिर कहाँ है अन्नाडु अंटे मेरे को नहीं को पूछो तुम कहाँ है को मेरे में छोटी बच्ची क्या मेरे को पूछ रहे उधर जाको पूछो ना अन्ना अंटे नहीं 1100 रुपये लगाओ ले लो ये सोना निकालो छुपाओ अन्ना मैं नहीं निकाल तुम कहीं को निकालना अन्ना అంటే అలాగే వెనక జరిగిన ఏం చేసిండేమో నాకు అదే ఖ్యాల్ లేదు. తీసి ఇచ్చేసిన 1100 రూపాయలు ఇచ్చిండు. 4 పార్లే బిస్కెట్ ఇచ్చిండు. కవర్లో కట్టేసిండు. 5 నిమిషాలకే అట్లాగే అందరూ వస్తారు. అయ్యో ఏమైంది బిస్కెట్ ఇప్పి చూసేటాళ్ళకి ఇట్లా కట్టిండు. చింపదామంటే నీడుదామంటే వెళ్తలేదు. వెళ్ళకుండా చింపటాలకే 5 నిమిషాలకు బండికి వెళ్ళిపోయిండు సార్. ఇంతే ఆ బండి ఆడు ఫస్ట్ వచ్చినోడు 3 సార్లు తిరిగినోడికి నేను అందామనుకున్నా. ఏందే క్యారే తూ హమారా గల్లీ మీద 3 బార్ పరేగా అన్నాను. వీడికి వచ్చింది కానీ ఇలా బ్యాంక్ ఉంది బ్యాంకులో అందరు వస్తారు కస్టమరు అని తిట్టవద్దని అనలేరు. బండి మీద రానాడు ఎక్కడికి వెళ్ళి వచ్చిండో ఇంకోటి వచ్చిండు. హైట్ ఉంటాడు పర్సనాలిటీ ఉంటాడు క్యాప్ పెట్టుకున్నాడు. మంచిగా వచ్చి ఇంట్లోకి వచ్చిండు. గేట్ లోపల వచ్చిండు. ఉన్నారా లేరా అని అడిగిండు. అంటే నీకెందుకు అన్నా నేను అనేటాళ్ళకే ఇక నాకు మతి లేకుండా చేసిండు. అందులోనే 7 తులాలు పుస్తకాలు తాటి తీసి ఇచ్చేసిన చేతిలో.
ఇట్లా ఆకిట్లా ఎండకు కూర్చున్నా, నేను ఇంకొక ఆమె కూర్చున్నాము. అది కొబ్బరికాయలు అడిగిండు. కొబ్బరికాయలు అడిగితే 100 రూపాయలు ఇచ్చిండు. కొబ్బరికాయలు ఇచ్చిన, తీసుకొని పోక ఈ పైసలు ఇవి అమ్మ ఇక పోషమ్మ గుడి దగ్గరనే ఉంది, ఇక్కడనే ఉంది దగ్గర అని ఇవంటే నేను ఫోన్ చేయి, ఆడ ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ చేయి అమ్మ తీసుకపోతే నాకేమి అన్న. 100 రూపాయలు ఇస్తే 50 ఇచ్చిన, 50 కొబ్బరికాయల పైసలు పట్టుకున్నా. ఇక బరువు పెట్టు దీని మీద వజన్ కార అంటే షటాక్ బాటు పెట్టిన, అది వద్దన్నాడు. బంగారం పెట్టమన్నాడు. బంగారం పెట్టమంటే ఇది ఇట్లా పెట్టిన పుస్తే ఇట్లా పెడితే ఇట్లా వద్దన్నాడు, ఇట్లా తీసి అన్నాడు. అది ఎప్పుడంటే అప్పుడు తీసేది కాదు అయ్యా, అది మేము తీయమని అన్నా. ఎప్పుడంటే అప్పుడు తీసేది కాదు, మేము తీయమన్నా. తీయమంటే అమ్మ ఉందిగా, అమ్మక పూచనా అన్నాడు. అమ్మక పూచన అంటే ఆమె కూడా ఇయ్యదు అయ్యా, వాళ్ళు చచ్చిపోయారు, వాళ్ళు చుట్టాలు వాళ్ళు చచ్చిపోయారు, ఇయ్యారంటే బోలన్నా తుమ్ బోలన్నా అంటే ఇక కవర్ ఇచ్చిండు. ఇస్మే రక్కే తుమ్కు దేతే అన్నాడు. ఇటు ఇంట్లో పెట్టే ఇస్తా అంటుంది కదా పమిలాక, ఇస్తావా జరా అని పోయినా. వద్దు నిర్మల, మంచి ముండ కొడుకులు గారు ఇవాళ రేపు నమ్మొద్దని ఆమె అన్నది. అన్నది అంటే మనకి ఇచ్చిపోతాడంటే పమిలాక, నేను నువ్వు ఇది అడిగితే మన నాతానికి వచ్చినావు అంటే నాకు పుస్తుంది దాన్ని తీస్తలేనాక జరి ఇయ్యానని ఆమె తాను తెచ్చి ఇచ్చిన. ఆమె ఇందాక తెచ్చింది ఇడికెళ్ళి తీసుకొచ్చి ఆయనకి ఇస్తే 500 నోట్లో చుట్టిండు, లబ్బర్ పెట్టిండు. ఇస్మే రక్తే అంటే అందులో వేసిండు, 3 ముళ్ళు వేసిండు, అక్కడ పెట్టిండు. ఆడ కింద దిగిపోయిండు. ఆడు పోతున్నాడు, నేను చెప్తున్నా ఓ నిర్మల ఆడు పోతుండు, బండి ఎక్కిపోతుండు, పిసలతాడు ఇచ్చిన అని ఆమె లేచి వస్తుంది. ఇంత దూరం నేను లేచి వస్తుంది. అయ్యో ఇది తిప్పుతున్నాక ఇంట్లోనే ఉంది ఇళ్ళనే వేసిండు అని ఇప్పుతాక లేనే లేదు అందులో. ఆడు బండి ఎక్కి అవతల పడ్డాడు. మేము అది ఏమో గుడికి ఇమ్మన్నాడు. అది గుడికి మేము ఇట్లా ఇస్తాము, ధనలక్ష్మి పూజ చేస్తాం, మేము గుడికి ఇట్లా ఇచ్చుకుంటూ పోతాము అని అన్నాడు. గుడికి మేము పూజ సామాన్ ఇట్లా ఇస్తామని అన్నాడు. సో 4 కేసు కేపీహెచ్బిలో 4 కేసు, 2017లో 1 కేసు, 2018లో 2 కేసు, ఈ సంవత్సరం 1 కేసు కేపీహెచ్బిలో, అది కూడా ఎన్ఆర్ఎస్ఏ కాలనీలో. నార్సింగ్లో 1 కేసు రిపోర్ట్ అయింది 2019. సో ముఖ్యంగా ఇది మొత్తం 5 మెంబర్ గ్యాంగ్. ఇది మనం ఈరోజు 2ని అరెస్ట్ చేశాను. హసన్ నార్సింగ్ ఈజ్ అ నేటివ్ ఆఫ్ మట్వా విలేజు, గర్బాడా తాలూకు, దాహోద్ డిస్టిక్ ఆఫ్ గుజరాత్. వీళ్ళంతా మొత్తం అక్కడ ఆల్మోస్ట్ 12-13 విలేజెస్ ఉన్నాం. ఆ విలేజెస్లో రాజు సర్సంగ్ బారియా అని చెప్పి ఈయన నేటివ్ ఆఫ్ చర్చోడా విలేజ్, గర్బడా తాలూకు, దావోద్ డిస్టిక్. వీళ్ళు మొత్తం ఇంకా మనం 3ని అరెస్ట్ చేయాల్సింది. ముఖ్యంగా ఈ అందరికీ టీం లీడర్ వినోద్ అనేవాడు, ఆయన ఎబ్స్కాండింగ్ ఉన్నారు. ప్లస్ పంకజ్ అండ్ జేసెమ్ అని చెప్పి వాళ్ళందరూ కూడా మనము ఇంకా అరెస్ట్ చేయాల్సింది 3. కొన్ని విలేజెస్లో ఉన్నారు వీళ్ళంతా. సమ్ సెటిల్మెంట్స్ ఆర్ దేర్. అక్కడక్కడ కొంతమంది కలిసి గ్రూప్ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు చెప్పాను కదా, వీళ్ళు 39 ప్లేసెస్లో ఉన్నారు. అంతకుముందు ఉన్న ఇరానీ గ్యాంగు, అట్లానే వీళ్ళు కూడా అక్కడ చిన్న గ్యాంగ్స్గా ఏర్పడి, ముఖ్యంగా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ట్రైన్లో వస్తారు. ట్రైన్లో వచ్చి మన దగ్గర ఉన్న రైల్వే స్టేషన్లో దిగుతారు. లేదంటే అక్కడ ఏమాదరు స్లమ్ ఏరియాస్ కానీ, అక్కడ ఏమాదరు ఫారెస్ట్ ఏరియా టైప్ ఉంటే, ష్రబ్స్ ఉంటే అక్కడ ఉంటారు. మళ్ళీ ఈవినింగ్ వెళ్తారు, కొంచెం రెక్కిచ్చేసుకుంటారు, మళ్ళీ ఆఫెన్స్ చేసి మళ్ళీ అదే ప్లేస్కి వెళ్తారు. సో ఇట్లా 3-4 చేసి మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్తుంటారు. బులెటిన్లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.